హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో నోరు రుచిగా లేనప్పుడు, ఏమి తినబుద్ధి కానప్పుడు ఒకసారి గార్లిక్ చట్నీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోనికి నెయ్యి వేసుకొని ఇలా చట్నీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ చట్నీ కోసం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోండి. నేను ఇక్కడ చాట్ మసాలా వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం పలచగానే కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంచి చేసుకోవాలి ఈ రెసిపీ. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గార్లిక్ చట్నీ రెడీ అండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.